హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు భాష వచ్చినటువంటి వారికి అటెండర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. అదే మీరు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఈ యొక్క ఆఫర్ అనేది మనకి ఇక్కడ 28th అండ్ 29th డిసెంబర్ లోపు మీరు ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ఆ డేట్ లోపు మీరు తీసుకోవాలి. సో మీరు ఈ విధంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ ఏపీ అండ్ టీఎస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రక్షక్ బ్యాచ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ సిరీస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే మీరు పొందవచ్చు. ఇంకా రివిజన్ సిరీస్కి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 10% డిస్కౌంట్ వస్తుంది. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయిన ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటి డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి మీరు జనవరి 10వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలని చెప్పేసి అటెండర్ పోస్టులకి సంబంధించి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్, ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, జమై ఒస్మానియా పోస్ట్, తార్నాక, హైదరాబాద్ 500007 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి డేట్ తర్వాత కనుక అప్లికేషన్స్ వస్తే వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే అప్లికేషన్స్ అనేవి మీరు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ తోటి ఫిలప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు హ్యాండ్ తోటి మీ యొక్క పెన్ తోటి మీరు ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో అప్లికేషన్స్తో పాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిక్విజిట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కావచ్చు, అండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో కూడా పెట్టి మీరు అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. జనవరి 10వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ వారు రిసీవ్ చేసుకున్న తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్ వారు స్క్రూటినీ చేసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అది వీడియో కాల్ ద్వారా కానీ లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇక్కడ ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకున్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్స్ మేనేజర్, అలాగే ఇంకొక పోస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, అలాగే ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్, అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ గట్ హెల్త్ అండ్ మైక్రోబయోమ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్, ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అండ్ మైక్రోబయాలజీ, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వాల్యూస్, అలాగే ఇంకొక పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఇంకా ప్రాజెక్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి అటెండర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి మనకైతే పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ
అటెండర్‌కి సంబంధించినటువంటి పోస్టులకి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఓకే. సో, లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది తెలిసి ఉండాలి, వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ పోస్టులకి సంబంధించి మీకు గనక 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి హై స్కూల్ ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేయొచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో, మీకు ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీ అయితే లేదు. మీరు ఈ యొక్క పోస్టల్ ఛార్జెస్ భరిస్తే సరిపోతుంది. ఈ అటెండర్ పోస్టులు వచ్చేసి ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్ క్యాండిడేట్స్కి 3, ఓబీసీకి 1 పోస్ట్ అయితే ఉంది. సో, దీనికి సంబంధించి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుందని మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టుకోవచ్చు. 16,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 1 ఇయర్ పాటు దీనికి సంబంధించి ఇనీషియల్గా పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చేసి ఎన్ఐఎన్ అండ్ ఫీల్డ్ సైట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే హైదరాబాద్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వారికి రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఇది ఎస్సీ క్యాండిడేట్స్కి కేటాయించారు. 10థ్ క్లాస్ పాస్ అయ్యి తెలుగు భాష తెలిసినట్లయితే అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా 20 సంవత్సరాల వయసు ఉండాలి. యాజ్ పర్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఆ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని ఈ పర్టికులర్ పోస్టులకు అప్లై చేయొచ్చు. 16,000 రూపాయల శాలరీ ఇస్తారు. 1 ఇయర్ పాటు ఇనీషియల్గా పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఫుడ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ న్యూట్రిషన్ ఆర్ అసోసియేట్ సబ్జెక్ట్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ న్యూట్రిషన్లో చేసినా కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. 28,000 రూపాయల శాలరీ ఇస్తారు. 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 1 ఇయర్ పాటు పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వాల్యూస్ కింద 1 పోస్ట్ ఉంది ఓబీసీ క్యాండిడేట్స్కి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైకాలజీలో కానీ, సోషియాలజీలో కానీ లేదా సోషల్ వర్క్లో కానీ మీరు చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. 30 సంవత్సరాల వయసు ఉండాలి. 28,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఓకే, ఎన్ఐఎన్ ఫీల్డ్స్లో మీరు 1 ఇయర్ పాటు పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ యూఆర్ కింద 1 పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ విత్ న్యూట్రిషన్ ఆర్ మైక్రోబయాలజీకి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ గట్ హెల్త్ అండ్ మైక్రోబయోమ్ కింద 2 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి 1, యూఆర్ క్యాండిడేట్స్కి 1 ఉంది. దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేశారు. 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్కి సంబంధించి ఎపిజెనెటిక్స్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి సంబంధించి 2, ఓబీసీస్కి 1 పోస్ట్ అయితే ఉంది. బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ జెనెటిక్స్ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ చేసినట్లయితే వీటిలో ఏ ఒక్కటి సబ్జెక్ట్గా కలిగి ఉన్నా అప్లై చేయొచ్చు డిగ్రీలో. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా సేమ్ ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న అప్లై చేయొచ్చు. ఇంకా ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి సంబంధించి 3, ఓబీసీకి 1 ఉంది. గ్రాడ్యుయేషన్ ఇన్ న్యూట్రిషన్ ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ, ఆంథ్రపాలజీ ఆర్ సైకాలజీ ఆర్ నర్సింగ్లో కనుక మీరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంఎస్సీ న్యూట్రిషన్ చేసినా, సోషల్ వర్క్ చేసినా అప్లై చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది యూఆర్ క్యాండిడేట్కి. ఇది ఎంబీబీఎస్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. సో, ఈ విధంగా మనకి అటెండర్ అండ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదలయ్యాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉంది చూడొచ్చు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 39/projects/2021 అని చెప్పేసి ఉంది. సో, ఆ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మీరు అక్కడైతే వెయ్యాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఉంటుంది, అది కూడా మీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ కేటగిరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఎఫిక్స్ చేయాలి. ఓకే, మీరు మిస్టరా, మిస్సెస్సా లేకపోతే ఎంఆర్ఎస్ లేదా డాక్టర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్ నేమ్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలి. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇవన్నీ కూడా పెన్తోనే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, అలాగే మీ యొక్క అడ్రస్, మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు సంబంధించినటువంటి జెండర్, రిలీజియన్ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేసి, ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి,
డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసినట్లయితే వారు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించినటువంటి ఓకే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ 10th ఆన్వర్డ్స్ అని చెప్పేసి అన్నారు. మీరు 10th క్లాస్ పోస్టులకు అప్లై చేస్తే జస్ట్ 10th ఇస్తే సరిపోతుంది. మిగిలినటువంటి పోస్టులకు అప్లై చేస్తే 10th నుంచి డిగ్రీ వరకు చదివినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ డీటెయిల్స్ కూడా ఓకే ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏమైనా ఉంటే అది పెట్టుకోవచ్చు లేదా వదిలేసేయచ్చు. ఇంకా టెక్నికల్ ఆర్ అదర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి కోర్సెస్కి సంబంధించి ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి. లాంగ్వేజెస్ నోన్ అన్నారు. తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం అన్నీ వచ్చినట్లుగా మెన్షన్ చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వేరే ఒక భాష మెన్షన్ చేయాలి. సో ఆ భాష ఏంటంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ లాంటివి మెన్షన్ చేసి ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఫిలప్ చేసి మీరు ఈ యొక్క NINకి సంబంధించిన హైదరాబాద్ తార్నాకలో ఉన్నటువంటి అడ్రస్కి మీరు వచ్చే నెల 10వ తేదీలోకి పంపించాలి. సో ఈ విధంగా అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.